గాయస్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గారికి మరి వాలంటీర్ల తరఫున మరి అడ్వకేట్ గారు మరి విశ్వేశ్వరరావు గారు మనకి కేసు వేయడం అయితే జరిగింది. ఆ కేసు నెంబర్ ఏంటంటే 10447/2024. ఇక్కడ అగ్రీవ్డ్ వాలంటీర్స్ అని ఉంది కదా. అసలు ఈ అగ్రీవ్డ్ వాలంటీర్స్ అంటే ఏంటి, ఆ అగ్రీవ్డ్ వాలంటీర్స్కి తాలూకా మీనింగ్ ఏంటి, ఎందుకు ఆ విధంగా వేశారు, అసలు ఈ కేసు తాలూకా ఇతివృత్తాంతం ఏంటి, అసలు ఏం చెప్పాలనుకుని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కేసు వేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరంటే ఈ కేసు వేసింది నేమ్ ఆఫ్ అడ్వకేట్ పైడి విశ్వేశ్వరరావు గారు ఈ కేసు అయితే వేయడం జరిగింది. అసలు ఇక్కడ మనకి కేసు ఏంటంటే విక్టిమ్ నేమ్ అంటే అగ్రీవ్డ్ వాలంటీర్స్ అని ఇవ్వడం జరిగింది. అసలు ఈ అగ్రీవ్డ్ వాలంటీర్స్ ఎవరు అంటే, అగ్రీవ్డ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఈ అంశం పైన కేసు వేయడం జరిగింది అనేసి మనం చూసుకున్నట్లయితే మీకు కొన్ని మన వాట్సాప్లో మేటా అని ఏఏ ప్రోగ్రామ్ అనేది కొత్తగా విడుదలైంది చూసారా. అయితే అందులో నేను డేటా అయితే కొట్టి చూశాను. ఇదిగోండి, ఇది మనం కాపీ చేసుకుందాం. ఒకసారి కాపీ చేసుకుని అందులోకి వెళ్ళి మనం చూద్దాం అసలు మనకి వాట్సాప్లో ఏం చెప్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి అలాగా ఒకసారి మేటా అంటే మేటా అనేసుకుని ఉంటుంది. ఆ మేటాలో మనకి ఏం చెప్తున్నాడు అనేది చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్లయితే అగ్రీవ్డ్ వాలంటీర్స్ అంటే ఓకే, నో ప్రాబ్లం. నాకు ఇంగ్లీష్లో నేను డైరెక్ట్గా చదివేసి మనకి మేటా ఏఐలోని మనకి అగ్రీవ్డ్ వాలంటీర్స్ అంటే దానికి తాలూకు మీనింగు ఏంటనేది కంప్లీట్గా వచ్చింది. అసలు ఎందుకు ఆ విధంగా కేసు వేశారు అనేది ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అసలు మనకి అతను ఏ ఉద్దేశం మీద వేశాడు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం, ఎందుకంటే మనకు తెలియాలి. ఓకేనా. నెక్స్ట్ అక్కడ ఏం చదువుతున్నాడంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు చూడండి. బాధిత వాలంటీర్లు ఒక సంస్థ లేదా కారణానికి తమ సమయాన్ని మరియు కృషిని స్వచ్ఛందంగా అందించిన వ్యక్తులను సూచిస్తారు. అయితే వారు ఏదో ఒక విధంగా అన్యాయానికి గురైనట్లు, తప్పుగా ప్రవర్తించబడినట్లు లేదా తక్కువ విలువకు గురైనట్లు భావిస్తున్నారు. ఇది ఇటువంటి కారణాల వల్ల కావచ్చు. 1. గుర్తింపు లేదా ప్రశంసలు లేకపోవడం, నిర్వహణ లేదా నాయకత్వం ద్వారా అన్యాయమైన చికిత్స. అదేవిధంగా 3. నెరవేరని వాగ్దానాలు లేదా అంచనాలు, పేలవమైన కమ్యూనికేషన్ లేదా వారి సహకారం పట్ల నిర్లక్ష్యం, పరిష్కరించని వైరుధ్యాలు లేదా మనోవేదనలు. బాధిత వాలంటీర్లు నిరాశ, భ్రమలు మరియు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇది సంస్థ పట్ల వారి భాగస్వామ్యం మరియు నిబద్ధత క్షీణతకు దారితీస్తుంది. విశ్వాసం, నైతికత మరియు ఉత్పాదకతను పునరుద్ధరించడానికి వారి ఆందోళన మరియు మనోవేదనను పరిష్కరించడం చాలా అవసరం. అయితే మనకి ఈ మేటా ఏఐ మన అగ్రీవ్డ్ వాలంటీర్స్ గురించి ఇచ్చిన కంప్లీట్ అర్థం అంటే వాలంటీర్స్ తాలూకా మనసుని గాయపరచడం, వాళ్ళని అవమానించడం, వారిని బాధితులుగా చేయడం, వారిని అంటే అణిచివేయడం అనేసుకుని ఒక వాలంటీర్ వ్యవస్థని అందులో ఉన్న వాలంటీర్లుగా చేసిన ఆ సభ్యులందరినీ అణిచివేయడం, అవమానించడం, బాధించడం, మనస్తాపానికి గురి చేయడం, ఈ విధంగా అనేక కారణాలు మనకి మేటా ఏఐ అనేది దానికి పర్యాయ పదాలు అనేకమైనవి చూపిస్తుంది. అంటే ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు మరి ఈ కేసును తీసుకోవడానికి అక్కడ మానవ హక్కుల్ని భంగపరుస్తున్నారు అనుకుని అయితే అడ్వకేట్ పైడి విశ్వేశ్వరరావు గారు కేసు అయితే వేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా తీసుకుంటారో ఏంటనేది మనం చూడాలి. ఓకే గైస్, ఇంక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.